పివి నరసింహారావు భారతదేశం గర్వించే ముద్దుబిడ్డ అని, దేశాన్ని, తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన మహనీయులని ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కొనియాడారు. పివి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలను జర్మనీలోని వివిధ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పివి సేవలను గుర్తించి ఆయనకు సముచిత స్థానాన్ని ప్రభుత్వమే కల్పించడం గొప్ప విషయమన్నారు. అలాంటి వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం జాతికి ఉందని గుర్తు చేశారు. జర్మనీలో పివి శత జయంతి వేడుకలు జరగడం తెలంగాణ బిడ్డగా గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, జర్మనీ టీఆర్ఎస్ అధ్యక్షులు అరవింద్ బాబు, మన తెలుగు అసోసియేషన్, టీఆర్ఎస్ జర్మనీ ఉపాధ్యక్షులు నరేష్, వినయ్, శ్రీనివాస్, గిరీష్, సుజిత్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న పివి నరసింహారావు కమిటీ ఆధ్వర్యంలో దీన్ని మేము చేస్తున్నామండి. దానికి మేము చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ జర్మనీలో ఉంటున్న వివిధ సంస్థలు, మళ్ళీ చాలా మంది ఇండియన్ అసోసియేషన్స్ కూడా పాల్గొంటున్నాయి. ఇక్కడ మేము మ్యూనిక్ నగరం నుంచి చేస్తున్నామండి. దీనికి టిఆర్ఎస్ జర్మనీ, అలాగే మన తెలుగు అసోసియేషన్, స్టుట్గార్ట్ తెలుగు అసోసియేషన్, తెలుగు వెలుగు జర్మనీ, తర్వాత బెర్లిన్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ, మరియు ఇంకొన్ని ఇండియన్ అసోసియేషన్స్ కూడా లైవ్ గా చూస్తున్నాయండి. సో జస్ట్ మేము చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాము మా గురించి. నా పేరు అరవింద్ బాబు అండి. నేను ఇక్కడ టిఆర్ఎస్ జర్మనీ ప్రెసిడెంట్ ని. మేసినేని, మన తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, ఆల్సో టిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్. తను వినయ్, తను శ్రీనివాస్, తను గిరీష్, సుజిత్ అండ్ అనిల్ అండి. సో మీరు అందరు విచ్చేసినందుకు చాలా మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మేము పివి నరసింహారావు గారికి హృదయపూర్వకంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. ప్రియతమ నాయకుడు చెన్నమనేని రమేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అరవింద్. అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పివి నరసింహారావు గారి శత జయంతోత్సవాలు జరపాలనేటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. దానికి గౌరవనీయులు పెద్దలు, రాజ్యసభ సభ్యులు, పివి గారు కూడా కాంటెంపరీ వారి దగ్గర పనిచేసిన వారు, డాక్టర్ కేశవరావు గారిని ఆ కమిటీకి చైర్మన్గా ఉంచి ఈ కార్యక్రమాలు జరపడం అనేది కూడా ఒక మంచి నిర్ణయం. మహేష్ పిగాల గారు, అందరికంటే ముఖ్యంగా ఇవాళ కశ్యప్ గారు కూడా పాల్గొంటున్నందుకు కొన్ని కొత్త విషయాలు కూడా ఈరోజు వారు చెప్పడం జరిగింది. మరోసారి నిమరేసుకున్నాం అవన్నీ కూడా. మరి మహేష్ పిగాల గారు చెప్పినట్టు పివి గారికి జర్మనీకి ఒక అవినాభావ సంబంధం, గట్టి సంబంధం. దానికి ఒకటే ఒక ట్యాగ్, సంస్కృతం. సంస్కృతం గురించి పివి గారు జర్మనీ పైన చేసినటువంటి ఉపన్యాసాలే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. నేను గత 2-3 రోజుల నుంచి అరవింద్ ఎప్పుడైతే చెప్పినాడో మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం అన్నప్పుడు ఒక 10-15 గొప్ప ఉపన్యాసాలు చదివినాను. ముఖ్యంగా నేను 1994లో పోస్ట్ గ్రాడ్యుయేట్గా స్కాలర్గా హుంబోల్డ్ విశ్వవిద్యాలయంలో, అంటే బెర్లిన్ హుంబోల్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. అప్పుడు ఒక 4 రోజుల ముందు నాకు ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది మా హుంబోల్డ్ యూనివర్సిటీ అధ్యక్షుల నుంచి. వచ్చి, డాక్టర్ రమేష్, యు సీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యువర్ కంట్రీ ఈస్ కమింగ్ టు జర్మనీ. 1994లో సెకండ్ విజిట్, 91లో ఫస్ట్ విజిట్ జరిగింది. కమింగ్ టు జర్మనీ at Humboldt University. We are inviting him because we have 2 professorial chairs for Indology and Sanskrit. భారతదేశంలో కూడా ఎక్కడ ఉన్నాయో తెలియదు, హైదరాబాద్లో ఉన్నదో తెలియదు, కానీ జర్మనీలో మాత్రం నేను పనిచేసినటువంటి హుంబోల్డ్ విశ్వవిద్యాలయంలో అక్కడ 2 ప్రొఫెసరల్ చైర్స్ ఉన్నాయి. ఇంకొకటి హైడెల్బర్గ్, వెస్టర్న్ పార్ట్ ఆఫ్ జర్మనీ. అక్కడ కూడా మన వెళ్ళారు. అక్కడ కూడా వారు ఇచ్చినటువంటి ఉపన్యాసం గొప్పగా ఉంది. అయితే ఇక్కడికి వస్తున్నారని చెప్పి ఫిబ్రవరి 5వ తారీఖు 1994లో నేను వారు ప్రధానమంత్రిగా మా విశ్వవిద్యాలయానికి రావడం, వారు అక్కడ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకో విచిత్రమైన విషయం, కేశవరావు గారు అది చాలా
కోయిన్సిడెన్స్, ఈ రోజు జర్మనీలో 3 అక్టోబర్ అంటే రీయూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ డే. ఈరోజు హాలిడే ఇక్కడ జర్మనీ రీయూనిఫికేషన్ డే. అయితే ఆ రీయూనిఫికేషన్ డే నాడు వారు వచ్చిన రోజు ఆ రీయూనిఫికేషన్ గురించి వారు మాట్లాడింది ఒకటి తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే వారు ఫస్ట్ టైం బెర్లిన్కి వచ్చినారు 90లో యూనిఫికేషన్ అయింది, 94లో వచ్చినప్పుడు వారు చెప్పింది స్పీచ్ లో, పెద్ద స్పీచ్ ఉంది, వారి గురించి ఎంత చెప్పినా కానీ కొన్ని రోజులు నడిపినా కానీ తక్కువని. కానీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ నాకు నచ్చింది నేను చెప్తున్నాను, మళ్ళీ కోట్ చేస్తున్నాను. వారు చెప్పింది ఎందుకంటే జర్మనీ ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ ఏకం కాలేదు, ఈస్ట్ బెర్లిన్ వెస్ట్ బెర్లిన్ కూడా ఏకమే, మధ్యలో వాళ్ళు ఉంది కదా, మీ అందరికి తెలుసు విషయాలు. కాబట్టి వారు, ఐఎమ్ కోటింగ్ పివి గారు, ది ఇంటలెక్చువల్ లైఫ్ ఆఫ్ ది ట్విన్ బెర్లిన్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నౌ ఆఫ్ యునైటెడ్ జర్మనీ represents the vitality and resilience of Germany as a nation and as a culture. It is a matter of pride to be the first Prime Minister of a free and united India to be in a free and united Berlin. అని చెప్పుకుంటూ షిల్లర్ ఒక ప్రముఖ పోయెట్ ఇక్కడ జర్మనీలో ఆయనను కోట్ చేశారు వారు. Your charms have reunited what common use has harshly divided. Men have again become brothers under your tender wing. దాన్ని వారు అక్కడ కోట్ చేశారు. ఎన్నో విషయాలు వారు చెప్పిన 2-3 విషయాలు తప్పకుండా నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు జర్మనీతో ప్రధానంగా మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఆ రోజు అప్పుడు నేను ఆ సమావేశం తర్వాత వెళ్ళి మరి అది పరిచయం చేసుకోవడం. సరే, మా తండ్రి గారు వారు లా కలిసి చేసినారు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళుగా వారికి అందరికి పరిచయం కాబట్టి అవన్నీ కూడా మాట్లాడే అవకాశం కలిగింది. హుంబోల్ట్ కు విశ్వవిద్యాలయానికి అక్కడ ఉన్నటువంటి వెస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి హైడెల్బర్గ్ లో సంస్కృతం పెద్దగా, ఇండాలజీ పెద్దగా గొప్పగా జరిగింది కాబట్టి పివి నరసింహరావు గారికి ఎంతో మంది స్నేహితులు, ప్రొఫెసర్స్, రిటైర్ అయిన వాళ్ళు ఎన్ని బుక్స్ రాసినారు, అందులో వారికి చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అదొకటే ఒక గ్రంథం అవుతుంది. డెఫినెట్ గా నేను మహేష్ బిగాల గారికి, కశ్యప్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, పీవీస్ కాంట్రిబ్యూషన్ ఆర్ పివి గారి యొక్క లెటర్స్ కానీ వారి యొక్క లెక్చర్స్ ఇక్కడ ఉన్నాయి, ఒక 100 పేజీలు 200 పేజీలు అవుతాయి. తప్పకుండా వాటిని మనం ప్రచురిద్దాం, దానికి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఎంత గొప్పగా ఉన్నాయంటే నిజంగా కూడా కేశవరావు గారు మీరు చదివితే చాలు, తప్పకుండా కూడా వారి యొక్క డీపెస్ట్ నాలెడ్జ్ అబౌట్ సంస్కృత్ అండ్ ఇంటర్నేషనల్ సివిలైజేషన్ ఇష్యూస్ ఆఫ్ ఇండియా అండ్ తెలుగు అండ్ సో అని మనకు బాగా అర్థమవుతుంది. అయితే మార్క్స్ ముల్లర్ గురించి తప్పకుండా వారు ఇక్కడ ఇండాలజీ స్టడీస్ గురించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గురించి, మరి ఒకటి చాలా ముఖ్యమైన విషయం, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక న్యూటన్ లా గురించే కాదు, గవర్నెన్స్ ఆఫ్ సొసైటీస్ వరకు కూడా ఆ యొక్క మరి ఆ ఫిజికల్ నాలెడ్జ్ చేరింది అని చెప్పి 94లోనే వారు చెప్పడం జరిగింది. వెరీ రిమార్కబుల్. అఫ్ కోర్స్ ఈ పే ట్రిబ్యూట్ టు మార్క్స్ ప్లాంక్, గుస్తావ్ హెర్ట్జ్, రాబర్ట్ కాక్ చారిటీ హాస్పిటల్లో పనిచేసేవారు, థియోడోర్ మొమ్సన్, ఇట్లా కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగిల్స్ ఏదైతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారో వాళ్ళు చదువుకున్నటువంటి యూనివర్సిటీ హుంబోల్ట్ యూనివర్సిటీ, వారి గురించి కూడా పివి నరసింహరావు గారు 2 నిమిషాలు వారి గురించి మాట్లాడడం యాజ్ అ ఫిలాసఫర్స్. సో ఇట్లా వారి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా అక్కడ జరిగింది. అంతేకాకుండా హైడెల్బర్గ్ లో జరిగినటువంటి స్పీచ్ లో కూడా వారు ప్రొఫెసర్ రోతర్ముండ్ అక్కడ గొప్పగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ గారు వారి చిరస్థాయిగా వారి యొక్క కార్యక్రమాలు మిగుతాయి కాబట్టి దాని గురించి కూడా వారు మరి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ జర్మనీలో జరిగినాయి కాబట్టి మహేష్ బిగాల గారు నేను తప్పకుండా హామీ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి అరవింద్ గారు కానివ్వండి, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెలుగు వెలుగు కావచ్చు, ఇంకా చాలా అసోసియేషన్, పేరు చెప్పాలంటే ఒక 20-30 అసోసియేషన్స్ మన భారతదేశం నుంచి కానీ తెలుగు నుంచి ఉన్నాయి. కాబట్టి పివి గారికి ఎక్కడ ఏ విధంగా సముచితంగా మరి ఒక విగ్రహం పెట్టడమా లేకపోతే ఒక స్ట్రీట్ పేరు పెట్టడం, అది ఇక్కడ అధికారులు తప్పకుండా మాట్లాడి వచ్చే సంవత్సరం అది చేసేటువంటి విధంగా మేము ఛాలెంజ్ గా తీసుకుంటాం. మేమందరం కూడా దాంట్లో ఏమాత్రం అనుమానం వద్దు. ఎందుకంటే వారికి ఇక్కడ చాలా మంది స్నేహితులు ఇప్పటికి కూడా పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు వారితో ఉన్నటువంటి వారు కూడా వారి విజిట్ ను జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే నిజంగా కూడా వారు పాటలు కూడా పాడారని కశ్యప్ గా చెప్పారు. నేను అనుకున్నా అది ఒక్కటి తప్ప వారికి అన్ని వచ్చి అనుకున్నా కానీ
వారు పాటలు కూడా వాడినారంటే ఇంకా మిగిలింది బహుశా ఏమీ లేదు. సో ఇది వెరీ 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 రేర్ పర్సనాలిటీ విత్ సో మెనీ క్వాలిటీస్ విచ్, ఎందుకంటే రిఫార్మ్స్ లో కూడా హౌ టు సీక్వెన్స్ ది రిఫార్మ్స్. వారు 1991లో బాన్కి వచ్చినారు, ఫస్ట్ విజిట్ 1991. బాన్కి వచ్చినప్పుడు మీ అన్నట్టు కోల్ వారికి తెలియదు, కానీ మొన్న కోల్ కూడా అప్పుడు అన్నారు ఈయన చూడడానికి ఇట్లా ఉన్నాడు కానీ ఈయనంత గొప్ప వ్యక్తి ఎవరు లేరని కోల్ చెప్పడం జరిగింది. అయితే 1991 అప్పుడు బాన్కి వచ్చినప్పుడు 1990లోనే రీయూనిఫికేషన్ అయింది. సో జర్మనీ వాజ్ ఆల్సో ఫేసింగ్ విత్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇష్యూ. ఎట్లా పోవాలి, ఈ రెండు దేశాలు వచ్చినాయి, ప్రపంచం అంతా మారుతున్నది, ఈస్టర్న్ యూరోప్ అంతా కూడా వెస్ట్ వైపు చూస్తున్నది. హౌ టు సీక్వెన్స్ ది రిఫార్మ్స్, ఎప్పుడు ఏది చేయాలని దాని మీద కూడా చాలా గొప్ప చర్చలు మరి పివి గారు ఇక్కడ ఉన్నటువంటి వారితో చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ఛాన్సలర్ గారితో కానివ్వండి, మరి ఇతరులతో కానివ్వండి, సీక్వెన్సింగ్ ఆఫ్ రిఫార్మ్స్, ఎప్పుడు ఏ రిఫార్మ్స్ చేయాలని. బహుశా అందులో వారికి ఉన్నటువంటి గొప్పతనం ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఎంత క్రిటికల్ గా ఉన్నా కానీ రిఫార్మ్స్ సక్సెస్ఫుల్ చేశారు. మరి ఈ రోజు మనం ఆ పాటలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు కూడా రిఫార్మ్స్ అంటున్నాం, కానీ వెదర్ దే ఆర్ రియల్లీ సీక్వెన్సింగ్ ఇట్ గుడ్, వెదర్ దేర్ ఇస్ ఎ పార్టిసిపేషన్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్. పివి గారు కశ్యప్ గారు అన్నట్టు హి ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ గ్రాస్ రూట్. అది వారి గొప్ప మరి రాజకీయ అధునాతనమైనటువంటి రాజకీయ చతురత అందులో దాగిందని నేను అనుకుంటాను. సో గ్రాస్ రూట్ లెవెల్, పల్స్ ఆఫ్ ది పీపుల్, దట్ హీ ఆల్వేస్ హ్యాడ్. అందుకే అప్పుడు నైజాం నవాబ్ వ్యతిరేకంగా ప్రాణాలు తెగించి కూడా పోరాడినటువంటి వ్యక్తుల్లో వారు అగ్రస్థానంలో ఉన్నారంటే హీ అండర్స్టూడ్ ది పల్స్ ఆఫ్ ది పీపుల్ బికాజ్ హీ వాజ్ విత్ ది పీపుల్. మనం ఇప్పుడు కూడా అనుకోవచ్చు మరి అట్లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా మనకు అవసరం, ప్రపంచం మొత్తం అవసరం, మన దేశంలో కూడా అవసరం. కాబట్టి అందులో నుంచి కూడా మనం యువకులం, అంటే మేము యువకులం ఇంకేం కాదు, మాకు కూడా 65 ఏళ్ళు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి యువత ఖచ్చితంగా తప్పకుండా కూడా దాన్ని చదవాలా. వారు రాసినటువంటి ఆ వ్యాసాలు, ఆ సమయంలో రాసినటువంటి రీయూనిఫికేషన్ ఆఫ్ యూరోప్ సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు తెలవాలా. అవన్నీ కూడా కాంటెంపరీగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా మనం తప్పకుండా చేద్దాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ జర్మనీలో వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంబంధం నాకు జర్మనీ నుంచి ఉన్నది అని వారు పలుసార్లు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు జర్మనీ వారు అప్పుడు వేసినటువంటి పునాదుల కారణంగా ఇట్ ఈస్ నెంబర్ 2 ట్రేడ్ కామర్స్ కంట్రీ విత్ ఇండియా. కాబట్టి అంత పెద్ద ఎత్తున జరుగుతున్నది. మేమందరం ఇక్కడ ఇంతమంది విద్యార్థులు ఇక్కడ ఉండి ఇంత రీసెర్చ్ జరుగుతుందంటే వాటన్నిటి కూడా పీవీఆర్ఎస్ లాంటి పెద్దలు పునాదులు వేసినందుకే అది అంచెలంచెలుగా పెరిగింది. కాబట్టి దాన్ని మనం తప్పకుండా సార్థకం చేద్దాం. దానికి సంపూర్ణమైనటువంటి సహకారం జర్మనీ నుంచి ఉంటుందని నాకు తప్పకుండా గట్టి నమ్మకం ఉన్నది. కాబట్టి ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ రమేష్ గారు, థ్యాంక్ యూ అండి వెరీ మచ్. మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మేము జర్మనీకి వచ్చాము, కానీ జర్మనీకి పివి నరసింహారావుకి ఉన్న అనుబంధం ఒక్కొక్కరు స్పీకర్ చెప్తుంటే చాలా చాలా కొత్త విషయాలు మాకు అర్థమవుతున్నాయి. మళ్ళీ మీరు జర్మనీలో మీకు 2 సంవత్సరాల అనుబంధం ఉంది కాబట్టి మీ అధ్యక్షతన కంపల్సరీ ముందు పివి నరసింహారావు గారి గురించి మనం ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా మంచి మంచి కార్యక్రమాలు చేద్దాము. మీరు మీ తోడ్పాటు, మీ అధ్యక్షతన మేమందరము కంపల్సరీ కలిసి ముందుంటాము. థ్యాంక్ యూ.